గణపతి నవరాత్రిలో భాగంగా ఈ రోజు అయితే నాకు సేవ చేసుకునే భాగ్యం అయితే దొరికిందనమాట. రోజు కొంచెం లేట్గా వెళ్తున్నాను. మా సోదరులు వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేస్తున్నారనమాట. నిన్న కూడా చేశాను, ఈ రోజు కూడా చేయడం నాకు చాలా అదృష్టంగా భావించిన. వెళ్ళేసరికి చాలా ఇదిగా ఉందనమాట. ముందు దీపం ఎలా ఉందని చెప్పేసి, నంద దీపం అయితే ఉంటుంది కదా, 9 రోజులు వెలగాలి. ఆ దీపం అయితే ఒకసారి చూసేసి ఇవన్నీ శుభ్రం చేస్తున్నాను అనమాట. అంటే చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా, అక్షంతలు, పసుపు, కుంకుమ ఇలా అంటే అలా వేసేస్తారనమాట, వాళ్ళకి తెలియదు కదా. ఇంక ఇదంతా క్లీన్ చేసే ప్రాసెస్ నేను తీసుకున్నాను అనమాట ఈరోజైతే. అంటే ఇంకా చాలా ఉన్నారు మా వేసవి ఫ్యామిలీ మెంబర్స్, కాకపోతే వాళ్ళకి చిన్నపిల్లలు బాక్సులు కట్టడం, సర్దడం అది పని ఉంటుంది కదా. ఈరోజైతే నేను చూసుకుంటా అని చెప్పేసి నేనైతే క్లీన్ చేస్తున్నాను. అయితే మా ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల్లో ఏదో ఒక సేవ చేయాలని, చేసుకోవాలని, ప్రొద్దున సాయంత్రం పూజలో పాల్గొనాలని నాకు చాలా ఉంటుంది కూడా. కాకపోతే ప్రతి సంవత్సరం కొంచెం దూరంగా ఉంటుండే అనమాట వినాయకుడు. అయితే ప్రొద్దున పూట వెళ్ళడం, సాయంత్రం పూట వెళ్ళడం కొంచెం దూరంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సమయానికైతే వెళ్ళేదాన్ని, చేసుకొని అనిపించిన మనకన్నా ముందు వెళ్ళి వేరే వాళ్ళు ఎవరో ఒకరు చేసేవాళ్ళు అనమాట. ఏదో రకంగా దేవుడికైతే కొంచెమైనా సేవ చేసుకునే భాగ్యమే దొరుకుతుందిలేండి. నాకన్నా ముందు వేరే వాళ్ళు వెళ్ళి పూజ చేసుకుంటారు కదా, ప్రసాదం తీసుకుని మాత్రమే వచ్చేదాన్ని. ఇప్పుడైతే నాకు దగ్గరగానే ఉంది, మా ఇంటికి దగ్గరగా ఉంది కాబట్టి రోజు వెళ్ళాలని అనుకున్నాను. దేవుడికి అయితే మాట ఇచ్చిన అనమాట. నేను రోజు పొద్దున సాయంత్రం అయితే వచ్చి కొంచెమైనా సరే సేవ చేసుకునే భాగ్యం అయితే నాకు కలిగి స్వామి అని దేవుడికి అయితే మాట ఇచ్చిన అనమాట. కోరుకున్నాను. పంతులు గారు వచ్చే టైం అవుతుంది, ఇంకా త్వరగా పని అయిపోవాలి, వాళ్ళు వచ్చేసరికి మొత్తం క్లీన్ అయిపోవాలి, పూజలో పాల్గొనే వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళు వచ్చేసరికి మొత్తం నీట్గా ఉండాలని చెప్పేసి చాలా కంగారుగా అయితే చేస్తున్నాను అనమాట. అన్నీ చేసేసాక కలశం మీద పువ్వులు తీయడం కూడా మర్చిపోయాను అనమాట. అదొక్కటి కూడా మళ్ళీ శుభ్రం చేశాను అనమాట. కలశం మీద పూలు, పసుపు, కుంకుమ అవన్నీ ఉంటాయి కదా, అది కూడా క్లీన్ చేశాను. ఇంకా తర్వాత మాణిక్యంలో వత్తులు వేయడం, వాళ్ళు వచ్చేసరికి అన్ని రెడీ ఉంచాలని చెప్పేసి రెడీ అయితే ఉంచిన. ఇంకా పూజలో పాల్గొనే వాళ్ళు కూడా వచ్చారనమాట. వచ్చి తన సామాన్ని చక్కబెట్టుకుంటుంది. కలశం సంబంధించిన దీపారాధన కుండలు అవన్నీ సరి చేసుకుంటుంది అనమాట. ఇంకా నాకెందుకు రోజు నవ్వుతూ కనిపించే వినాయకుడు ఈరోజు కొంచెం కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కూడా నువ్వు వీడియో తీసుకుంటున్నావా తల్లి అని. ఇంకా పంతులు గారు కూడా మంత్రాలు చదవడం స్టార్ట్ చేశారు. హారతి కూడా అయిపోయింది. ఆ తర్వాత ప్రసాదాలు కూడా తీసేసుకొని ఇంటికి వచ్చేసాము. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇది కూడా వీడియో రూపంలో చేయాలని మీకు అనిపిస్తే ఒక చిన్న కామెంట్ చేయండి. గణపతి బప్పా మోరియా.